వ్యవసాయ కూలి పనులకు పోతావు. ఆ, వ్యవసాయ కూలి పనిలో మీరందరూ సంతోషంగా ఉన్నప్పుడు పాడుకునే పాట, లేదంటే నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఉన్నప్పుడు ఏంది ఈ జీవితం అనిపించి ఒక బాధ కలిగిద్ది. ఆ బాధలో నువ్వు అనుకునే పాట, ఏ పాట కన్నా కానీ, దుఃఖంతో అనుకునే పాట అయినా కానీ, సంతోషంలో అనుకునే పాట అయితే కానీ. దుఃఖం అంటేనేమో నువ్వు ఇంట్లో ఒక్కదానివి ఉన్నప్పుడు అనుకుంటావు. అప్పుడు ఏం పాట అనుకుంటావు? మదిలో పాడుకునే పాట ఏంది? నాటయ్య పాటలు పాడతాం. ఏం పాట పాడుకుంటావు? నాటయ్య నేనే పోతున్నా నా సామిరంగా, నారయ్య నువ్వే రావయ్యా, నా సామిరంగా, నారయ్య నువ్వే రావయ్యా, నీకంటే సక్కని సుక్కవరే, నా రంగుల రాణి, నిన్ను మించిన రంభ నాకెవరే, నా రంగుల రాణి, నిన్ను మించిన రంభ నాకెవరే, నాటయ్య నేనే పోతున్నా నా సామిరంగా, నారయ్య నువ్వే రావయ్యా, నా సామిరంగా, నారయ్య నువ్వే రావయ్యా. ఓకే. బాగుంది. మంచిగా పాడను. ఇప్పుడు నాటయ్య పోతాను అని చెప్పేసి మీ ప్రభాకర్కి ఎప్పుడని చెప్పి పిలిచినవా? నేను పనికి వెళ్ళబోయి సార్ అప్పుడు. ఓహో! పనికి వెళ్ళలే. ఆహా! ఓకే. ఓకే. మరి ఇప్పుడు మీ ప్రభాకర్ ఉన్నప్పుడు నువ్వు నాటయ్య బాకు, కోతయ్య బాకు ఏం పనికి ఇంట్లోనే వెళ్ళలేదు ఉన్నావు. సార్. పనికి వెళ్ళనీయలే. హ్మ్. ఇప్పుడు పోతున్నా, అప్పుడు హ్మ్. పోకపోయేది హ్మ్. పనికి. అదే. 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 అప్పుడు అన్నీ ఆయన ఉండి చూసుకున్నాడు కాబట్టి అవును సార్. నడిచింది. ఇప్పుడేమో ఇక అన్నిటికి నువ్వే దిక్కు కాబట్టి ఇక నువ్వు అన్నీ ఇప్పుడు నేను పోంది చూసుకుంటాను. వెళ్ళదు కదా సార్, పిల్లలు ఎటు అవునవునవును. చదవగలుగుతా అవును. నేను. అవును. అవును. అది సార్, ఇప్పుడేమన్నా ఈ లేబర్ కార్డులు ఏమైనా చేయించుకున్నావా? చేయించుకోలేదు సార్. ఆ! లేబర్ కార్డ్ లేదు. మరి ఏమన్నా ఇన్సూరెన్స్ ఏమన్నా ఒక చిన్న పాలసీ ఏమన్నా కట్టుకుంటున్నావా? కట్టలేదు సార్, నీకు నాకు బ్యాంక్ అల్లం చదువుడే సరిపోతుంది సార్, అవన్నీ అడగడతాను అవును. ఒక్కదాని బ్యాంక్ పని అకౌంట్ ఉందా? ఉంది సార్. పోస్టల్ అకౌంట్ ఉందా? అనుకుంటున్నా పోస్ట్ సార్, కార్డ్. 200 నెలకు. ఆ! ఇది బ్యాంక్ ఏ బ్యాంక్ అది? ఇండియా బ్యాంక్ సార్. ఇండియానా? ఇండియన్. ఇండియన్ బ్యాంక్. ఇండియన్ బ్యాంక్‌లో రూ. 350 కడితే ఉమ్. నీకు హెల్త్ ఇన్సూరెన్స్ వస్తది. ఇంకా ఏరే ఇన్సూరెన్స్ వస్తది. వాళ్ళని అడుగు. తర్వాత ఆళ్ళకి 350 ఆ పోస్ట్ ఆఫీస్‌లో ఇన్సూరెన్స్ సంవత్సరానికి ఒక్కసారే కట్టేది. ఒక్కసారి కడితే 20 లక్షల స్కీమ్ వస్తది. నీకు అది రూ. 300 కట్టుకోవడం పెద్ద నాకు ఇబ్బంది కాదు. తెలియదు కదా సార్ అది. వాళ్ళని కనుక్కొని మీ ముగ్గురు పిల్లలకి వర్తించిద్ది. ఇప్పుడు ప్రభాకర్ ముందు కట్టుకొని ఉన్నాడనుకో, అట్లా నీకు ఆసరా అయ్యేది. కట్టలేదు అయి సార్ కట్టుకోండి. అది. మీరు బ్యాంక్‌కెళ్ళినప్పుడు, పోస్ట్ ఆఫీస్‌కెళ్ళినప్పుడు కనుక్కొని, అయ్యా నేను స్కీమ్ కట్టుకుంటా ఇన్సూరెన్స్ ఇది అని చెప్పేసి అడిగి తీసుకొని కట్టండి. అయి మీకు మంచిగా పనికొస్తాయి. పోస్టన్ అయితే కడుతున్నా సార్. పోస్ట్‌లో నువ్వు పొదుపు కట్టుకుంటున్నావు. నెలకు 200 కడుతున్నా. పొదుపు కట్టుకుంటాను. అది పొదుపు ఇన్సూరెన్స్ కిందకి రాదు. వాళ్ళని అడగాలి. ఇప్పుడు రూ. 350 ఉంది స్కీము. 20 లక్షల రూపాయలు వస్తాయి. ఇక జరగరాంది బ్యాంకుకి ఇప్పుడేం మనం జరిగితే. వెళ్ళలే, వాళ్ళు అడగలే కదా సార్, అడిగితే అడగండి. అడిగి తెలుసుకొని కట్టండి. అది. తర్వాత పొదుపులో ఉన్నావా? మహిళా సంఘం మహిళా సంఘం ఉన్నా పొదుపు. సార్. నెలకెంత? మీ గ్రూపు ఏం గ్రూప్ మీ గ్రూప్ పేరు? రాధిక గ్రూప్ సార్. రాధిక గ్రూప్. ఎంత తీసుకోరు? ఇప్పుడు ఎన్ని సార్లు తీసుకోరు? సీనియర్ గ్రూపేనా? శ్రీలీత్ లోన్ ఎత్తుకున్నాం సార్. శ్రీనిధే. ఒకసారి 2 సార్లా? చాలా సార్లు? ఒక్కసారి ఎత్తుకున్నాం సీనియర్ సార్. గ్రూపేనా? జూనియరా? జూనియర్ ఈ మధ్యనే కట్టినాం అన్నట్టు. ఓకే. అంటే ఓకే. జూనియర్ అంటే 10 సంవత్సరాలు అవుతుంది అది కట్టి. ఆహాహాహా! ఓకే. మరి శ్రీనిధి నుంచి మీకు లోన్‌లు పెట్టుకుంటే లోనొస్తది. నీ అంతట నువ్వు ఏదైనా పెట్టుకో. కిరాణం కొట్టు పెట్టుకో, లేకపోతే టైలరింగ్ పెట్టుకో, లేకపోతే బ్యూటీషియన్ ఏదన్నా మీ ఇట్లా పని నేర్పిస్తారు, పని పెట్టిస్తారు. అట్లా ఏమన్నా మీ సమాఖ్యని అడిగినవా? ఏది సార్, మా ఊరు ఆమె ఏం పెట్టలేదు లోన్. తెలుసుగా వాళ్ళందరికి మా ఆ! పరిస్థితి. ఆ! ఆ! ఏది ఎవరు ఏం పెట్టలేదు సార్. సరే అమ్మా. మరి మీ ఇలాంటి వాళ్ళకి మా వైపు నుంచి ఏమన్నా చేసే సహాయం ఏదన్నా ఉంటే నాకేం లేదు సార్, ఒక చేపిద్దాం. ఇల్లు ఉంటే చాలు సార్, నా ఓకే. గూడు ఓకే. నాకుంటే ఓకే. అవునవును. అది ఉంటే చాలు. నాకు దేని మీద కూడా కోరిక లేదు సార్. ఓకే. ఇల్లుంటే చాలు అంతే. సంపాదన మేడలు మిద్దెలు ఏం వాళ్ళే అవసరం లేదు. వాళ్ళు పెద్దగా అయినాక వాళ్ళది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారులే వాళ్ళే. కానీ. ఓకే. 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 సరే అమ్మా రేణుక, మీ విలువైన సమయాన్ని మా ఛానల్ కోసం కేటాయించినందుకు మీకు సరే సార్. ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ చిన్నపిల్లలు ఇద్దరు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళని మంచిగా చదివిపిచ్చు. మీకు మా వైపు నుంచి ఏమన్నా సహాయం, తోడ్పాటు ఏదన్నా ఉంటే మేము అందిస్తాం. సరే. పిల్లలు చిన్నోళ్ళు కాబట్టి ఆ చిన్న పిల్లల గురించి ఒక చిన్న పాట. రారనా చిన్ని తండ్రి, రారనా చిన్ని తండ్రి, రారనా రత్నమా, రారనా చిన్ని తండ్రి,
చిన్ననాటి తీపి గుర్తులు గుండె తట్టి లేపుతుంటే, చిన్ననాటి తీపి గుర్తులు గుండె తట్టి లేపుతుంటే, మనసు తల్లాడిల్లెరా నా ఇల్లు చిన్నబోయెరా, మనసు తల్లాడిల్లెరా నా ఇల్లు చిన్నబోయెరా. రారనా చిన్ని తండ్రి, రారనా రత్నమా, రారనా చిన్ని తండ్రి.